హాయ్ ఫ్రెండ్స్, ఇదొక ఆర్ఎఫ్ఐడి బేస్డ్ అటెండెన్స్ సిస్టమ్ అనమాట. ట్యాప్ చేయగానే స్టూడెంట్ ఐడి, రోల్ నెంబర్, క్లాస్ ఇయర్, అడ్రస్, పేరెంట్ కాంటాక్ట్ నెంబర్, టైమ్ స్టాటస్, ఇంకా స్టాటస్ ఈక్వల్ టు ఇన్ ఆర్ అవుట్ అది కూడా అప్డేట్ అవుతుంది అనమాట. అంతేకాదు, ఒకసారి ట్యాప్ చేయగానే అది ఇన్ స్టాటస్ ఉంటుంది, ఇంకొకసారి ట్యాప్ చేయగానే అది అవుట్ కానీ మారిపోద్ది అనమాట. ఇప్పుడు చూసినట్లయితే నేను ఇంకొక స్టూడెంట్ ఐడి కార్డు ట్యాప్ చేశా. ఆటోమేటికల్లీ ఆ స్టూడెంట్ డేటా అనేది మన ఎక్సెల్ షీట్‌లో వచ్చేసింది. గూగుల్ స్ప్రెడ్‌షీట్‌లో వచ్చేసిందనమాట. ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ ట్యాప్ చేసిన ఆర్ఎఫ్ఐడి కార్డ్‌ని ఇంకొకసారి ట్యాప్ చేస్తే అది అవుట్ కింద మారిపోయిందనమాట. ఇది కూడా చూసుకుంటే ఆల్రెడీ ఒకసారి ట్యాప్ చేసుకున్నా, ఇంకొకసారి ట్యాప్ చేస్తున్నా అది ఇన్ టు అవుట్‌కి ట్రాన్స్ఫర్ అయిపోద్దనమాట. ఇదొచ్చేసి నార్మల్ ఆర్ఎఫ్ఐడి కార్డ్ విచ్ డోంట్ హ్యావ్ యాక్సెస్. చూస్తే డోంట్ హ్యావ్ యాక్సెస్ అని రెడ్ లైట్ అని వస్తుంది.